శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. మందసము ఎవరి మధ్య ఉందో ఎవ్వరు కూడా దేవుని దీవెనలను తప్పించుకోలేరు అంటున్నాడు. హల్లెలూయా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్? ఈ మందసము ఆ రాజ్య మధ్యలో ఉంచేదానికి దేవునికి కారణం ఏమిటంటే, ఐ వాంట్ టు బ్లెస్ ద పీపుల్. ఆ మందసం ఎవరి మధ్య ఉందో వారిని నేను దీవించాలనుకుంటున్నా. వారి ఆహారాన్ని నేను దీవిస్తా, వారి పానాన్ని దీవిస్తా, వారి దేహాలను దీవిస్తా. అక్కడ ఉన్నటువంటి యాజకులను రక్షణ వస్త్రం చేత నేను వారిని ధరింపజేస్తా. కొమ్ము మొలవ చేస్తాడంట, హెచ్చిస్తాడంట, ఘనపరుస్తాడంట. శత్రులకు మందసం ఉన్న చోట శత్రులకు అవమాన వస్త్రం, స్తుతించే వారికి స్తుతి వస్త్రము, స్తుతించని వారికి అవమాన వస్త్రం. స్తుతించే నీకు స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము, సంతోష వస్త్రము, నీతి వస్త్రం. స్తుతించే నిన్ను ముట్టుకునే వారికి, స్తుతించే నీ నాశనం కోరుకునే వారికి, స్తుతించే నీ శత్రులకు ఒక పీడ కలలాగా మిగిలిపోబోతుంది. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేదను. హల్లెలూయా.